మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. ఈరోజు మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పురావస్తు శాఖ కార్యాలయంలో మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి నలుమూలల సేకరించినటువంటి ఈ యొక్క పురాతనమైనటువంటి వస్తువులు, అలాగే దేవుని రూపంలో ఉన్నటువంటి విగ్రహాలు, వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పురావస్తు శాఖ తీసుకురావడం జరుగుతుంది. మీకు అన్నీ కూడా పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మీకు నిత్యం వస్తూనే ఉంటాయి. మొక్కలు నాటండి, కాలుష్యాన్ని నివారించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చూడండి, ప్రతిదీ కూడా మీకు వివరంగా చూపిస్తాను. అంటే చెప్పడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రతి వస్తువు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు సేకరించినది చూడండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా వివరంగా ప్రతి విషయం కూడా తెలియజేశారు. ఆయన మాటల్లో ప్రతిదీ కూడా వినండి. థ్యాంక్ యూ.
అగ్రహారం రామగుడి దగ్గర అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్మాణమైన అద్భుతమైన మ్యూజియం అంటే మన పురావస్తు ప్రదర్శనశాల. ఈ పురావస్తు ప్రదర్శనశాలలో చాలా అమూల్యమైన చారిత్రక సంపదలన్నింటినీ కూడా అనేక ప్రాంతాల నుంచి మనం ఇక్కడికి తీసుకురావడం తెప్పించడం జరిగింది. అనేక మందికి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా వీటి యొక్క వైశిష్ట్యాన్ని గొప్పతనాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి చాలా కష్టపడి వీటిలో ఉన్న డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి అనేక ప్రాంతాల నుంచి మీకు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది కామన్ సెకండ్ సెంచరీ ఇది ఆయకా పిల్లలు. ఇది మనకి పినకల్లి గ్రామంలో ఊరు మొదట్లో ఆ గ్రామంలో ఉండేది. అక్కడి నుంచి మనం దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసాం. ఇది ఏంటంటే ఒక బుద్ధిస్ట్ స్తూపానికి సంబంధించిన ఒక ఆయకా పిల్లలు చాలా అద్భుతమైన డిజైనింగ్తో ఆరోగ్యం చేసింది. అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం నిర్మాణం అయింది. ఆ రోజులో ఉన్న ఆర్కిటెక్చరల్ ఇంపార్టెన్స్ మీరు చూడండి ఎంత అద్భుతమైంది. అదేవిధంగా ఏంటంటే మనకి ఆయకా పిల్లర్స్ అక్కడే మనకి వట్లూరు గ్రామంలో లభ్యమైంది. వాస్తవానికి అది కూడా వట్లూరు గ్రామంలోనే లభ్యమైంది. అయితే ఏంటంటే వట్లూరు గ్రామం నుంచి వెనుకటి గ్రామస్తులు తీసుకువెళ్ళి అక్కడ చేయడం పెట్టడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాలు 1940 నుంచి కూడా అక్కడే ఉంది. అయితే మనం ఏంటంటే ఇక్కడ ఉంటే అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది. గ్రామంలో ఉంటే అది నిరుపయోగంగా ఉంటుంది, అక్కడ వాళ్ళకి పద్ధతి అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాంట్లో మనం ఏంటంటే మనకి అసలు మనం ముందు వెళ్ళేటైతే వట్లూరు గ్రామానికి ఏదో ఇక్కడ 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న వట్లూరు గ్రామానికి సుమారు 2000 సంవత్సరాల చారిత్రక వైభవం ఉందని మనకు లోపడింది. ఎందుకంటే అక్కడ బుద్ధిస్టుకి సంబంధించిన అనేక స్తూపాలు కూడా ఉన్నాయని, తర్వాత హ్యాబిటేషన్స్ అవి వచ్చేసాక అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. అయితే ఏంటంటే అక్కడ వాళ్ళకి చెరువు తవ్వకాల్లో ఇతర తవ్వకాలు లభ్యమైన ఆయకా పిల్లర్స్, ఇది అద్భుతమైన ఆయకా పిల్లర్స్. అక్కడ బౌద్ధ స్తూపం ఉండేది అనడానికి ఆధారంగా కూడా వాళ్ళకి ఒక ఇన్స్క్రిప్షన్ కూడా ఉంది. గోదాన అని చెప్పి భూమిని దానం చేస్తున్నట్టుగా ఇక్కడ బ్రాహ్మణుడిలో ఒక ఇన్స్క్రిప్షన్ ఒకటి కూడా మనకి ఇక్కడ ఉంది. అలాగే పద్మదళాలతో కూడిన అద్భుతమైన డిజైనింగ్స్, ఈ డిజైనింగ్స్తో వీటన్నిటిని కూడా అక్కడ చేశారు. అక్కడ ముంతారాల మీద ఏదో మండప స్తంభాలు, పైగా నారేశ్వరం కూడా ఇక్కడ శివాలయం అర్చకులు చెప్పడంతో వారు జాగ్రత్త పరిచి వాటిని అప్పటిదాకా ఉంచారు. మ్యూజియం కన్స్ట్రక్ట్ అయ్యి 10,000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాలకి ముందు అంటే మనకి మానవుడు ఆది మానవుడి కాలానికి సంబంధించిన అనేక రకమైన అమూల్యమైన విషయాలు ఇవన్నీ కూడా మీకు ఆ కాలంలో మనకి పనిముట్లు లేవు కదా, అన్నింటినీ రాళ్ళతోటి వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ రాళ్ళతోటే మాంసఖండాలని నరకడం కానీ, మాంసం చేసుకోవడం కానీ, లేకపోతే అనేక రకాల గొడ్డలుగా వాడటం కానీ, పనిముట్లు అన్నింటినీ పనిముట్ల కింద వాడడం కోసం కూడా ఈ రాళ్ళతోటే ఆయుధాలు తయారు చేసుకునేవారు. అట్లాగే ఇంకా చిన్న చిన్న ఆయుధాలు కూడా అక్కడ రాళ్ళతోటి తయారు చేశారు. అవన్నీ కూడా ఏంటంటే మనకి వేట కోసం ఉపయోగించేవి, బాణాలకు ముందు వాళ్ళు ఉపయోగించే కొన్ని, అట్లాగే రకరకాల ఆయుధాలకు ఉపయోగించడం కోసం వాళ్ళు కర్రలకి కట్టి ఉపయోగించే కొన్ని, వేటలు ఉపయోగించే విధంగా వాళ్ళు ఈ రాళ్ళని అత్యంత పొలంగా తయారు చేసి ఉపయోగించేవారు. ఇవన్నీ కూడా మనకి కామన్ ఎరా 10,000 సంవత్సరాల నుంచి మీకు 1,00,000 సంవత్సరాల ముందు వరకు ఉందంటే జీవన పరిణామ క్రమం మనకి చూడండి. ఆది మానవ కాలం నుంచి కూడా మనకు ఉన్నవన్నీ కూడా దొరికాయి. ప్రధానంగా మనకి దొరికిన వాటిలో ఇంకా అక్కడ మనకి లభ్యమైన కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా రుద్రమకోట మనకి ఇక్కడ ఈ ముప్పు ప్రాంతాల్లో భాగంగా రుద్రమకోట మనకి తవ్వకాలు చేసినప్పుడు ఈ ఆది మానవులకు సంబంధించిన అనేక సమాధులు అక్కడ బయటపడ్డాయి. ఆ సమాధులన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా సమాధుల్లో వాళ్ళు నిక్షిప్తం చేశారు. వాళ్ళు చనిపోయినప్పుడు మృతదేహాలతో పాటు ఆ వ్యక్తికి ఏవైతే ఇష్టం ఉంటాయో ఆ వ్యక్తికి సంబంధించిన బొమ్మలు అవన్నీ కూడా చక్కగా మట్టితో తయారు చేసినవి, అవన్నీ కూడా నిక్షిప్తం చేసినవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మృతదేహాల మీద పెద్ద పెద్ద బండలు పరిచేవాళ్ళు. చాలామంది ఏమనుకునేవారంటే ఈ దయ్యాలో భూతాలో పైకి రాకుండా కింద నుంచి పైకి రాకుండా ఉండడం కోసం అట్లా బండలు పరిచారు. వాస్తవానికి ఏంటంటే మృతదేహాలని భద్రంగా ఉంచడం కోసం. ఎందుకంటే క్రూరముగా వచ్చి వాటిని తవ్వుకుని ఆ అడుగులను మృతదేహాలను ఏమైనా 5 అడుగులు 10 అడుగుల వరకు కూడా తగ్గి తీసుకుపోయే మృగాలు ఉంటాయి. అప్పుడు మృతదేహానికి రక్షణ ఉండదు కాబట్టి ఉండాలని పెద్ద పెద్ద బండలు పరిచి వాటిని ఒక ఆచ్ఛాదనం కూడా వాటికి ఏర్పాటు చేసి వాటిని అన్నింటి పెట్టి వాటితో పాటు ఏం చేశారు, వాళ్ళకి ఇష్టమైనవి కూడా బొమ్మలు ఇక్కడ మీరు చూస్తే కనబడుతూ ఉంటాయి. చాలా చిన్న చిన్న టాయ్స్ అన్నమాట. చిన్న చిన్న పిల్లలు మనకు అలాగే ఎక్కువ ఉండదు. అక్కడ పథకాల్లోనే మనకి రుద్రంకోట పథకాల్లోనే అనేక రకాల వస్తువులు మనకి లభ్యమైనవి. ఆ చిన్న చిన్న కుండలే కాకుండా ఆ చిన్న చిన్న బొమ్మలు, తాబేళ్ల బొమ్మలు, కుందేళ్ల బొమ్మలు, అలాగే వాడు వాడిన వస్తువులు, ఆ వస్తువుకి సంబంధించిన బొమ్మలు ఇవన్నీ కూడా, అలాగే పూసలు మీకు అలాగే ఇనుప పనిముట్ల తర్వాత మనకి
ఇనుముతో చేసిన పనిముట్లు కూడా కొన్ని ఉపయోగించారు తర్వాత కాలం. అవన్నీ కూడా మనకి అక్కడ లభ్యమైనవి. ఆ మట్టి కూడా ఆ కాలం ఆ తవ్వకాలు, తుమ్ముకోట తవ్వకాలు, ముంపు అంటారు. అవి మనకి పోలవరం ప్రాజెక్టు ముంపు రుద్రంకోటలో లభ్యమైనవి ఇవన్నీ కూడా. ఈ మెగాలిథిక్ బరియల్ సైట్స్ మనకి ఇక్కడ మోడల్ కూడా ఒకటి తెప్పించాలని ఒక ఐడియా ఉంది, కానీ బట్ సాధ్యం కాలేదు. అది కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో మాత్రమే ఈ కుండలన్నీ కూడా అక్కడే మనకి లభ్యమైనవి. ఇదిగో ఈ బొమ్మలన్నీ కూడా అక్కడే లభ్యమైనవి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా రకరకాల బొమ్మలు పెట్టి వాళ్ళు నిక్షిప్తం చేశారు. వాటిలో మనం తీసినప్పుడు మనకి ఆ తవ్వకాలు ఇవన్నీ కూడా లభ్యమైనవి. పురావస్తు ప్రదర్శించాలి, అందరికీ ఉపయోగపడేది. డైలీ హిస్టారిక్ వాటరీ అండ్ టెర్రకోట ఫిగరెన్స్ ఇవన్నీ కూడా మనకి లభ్యం. తొలి చారిత్రలు నోమే పాత్రలు ఇవన్నీ కూడా. ఇందులో మనకి రుద్రకోటకు సంబంధించిన సమాధులు ఇవి ఈ రకంగా ఉంటాయి. ఇట్లాంటివి దాదాపు కొన్ని వందల సమాధులు అక్కడ మనకు లభ్యమైనవి. ఈ రాళ్ళని మనం తీసి వాటిని ఉపయోగించడానికి చేసినప్పుడు చాలా మటుకు దొరికినాయి. వీటిలో అద్భుతమైన పూసలు కూడా దొరికాయి మనకి. ఆ పూసల్లో చూస్తే దారం కూడా ఉంది. అంటే బిఫోర్ కామనేర టైంలోనే పూసల్లో కూడా దారం ఉంది. అంటే ఆదిమానవ కాలం నాటిగా వాడు దారాన్ని చీరతకు సంబంధించిన అంశాలను కూడా తీసుకొచ్చే ఉన్నాయనేది అర్థమవుతాం. సో దానికి సంబంధించిన అంశాలు ఇవి. కాకపోతే మనకి ఇక్కడ చాలా రకరకాల ప్రాంతాల నుంచి, ఇక్కడ తాడుబాయి నుంచి, అట్లాగే కర్నూలు నుంచి, రాజమహేంద్రవరం నుంచి, అట్లాగే ఇంకా వేరియస్ ప్రాంతాల మీద ఉన్న మ్యూజియంలో మనకి ఏంటంటే ఆ రోజుల్లో మనకి ఇక్కడ మ్యూజియం లేదు. మనకి మ్యూజియం పురావస్తు ప్రదర్శించాలి లేకపోవడం
ఏలూరులోని పురావస్తు శాఖలో ఉన్నటువంటి డిజిటలైజేషన్ చేసినటువంటి యొక్క పురావస్తు శాఖకు సంబంధించిన దొరికినటువంటి ఆధారాలు వీటిని యొక్క వీటిని డిజిటల్ రూపంలో సేవ్ చేసి ఉంచారు. వస్తువులు అయితే శుభ్రంగా భద్రపరిచారు, బయట పెట్టి పాడవుతారు. చూడండి, చాలా బాగుంది. చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ పురావస్తు శాఖలో ఏలూరులో. థ్యాంక్ యూ. ఏలూరు అగ్రహారం రామకోటి ప్రాంగణంలో ఇది మనకి 2000 చదరపు గజాల స్థలంలో రాష్ట్ర పురావస్తు శాఖకి కేటాయించిన ఈ స్థలంలో మనకి 5 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతమైన పురావస్తును ప్రదర్శనశాలని నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రదర్శనశాలలో అంతర్జాతీయ స్థాయిలో మనం టెక్నాలజీని ఉపయోగించి భావితరాలందరికీ కూడా మార్గదర్శకంగా ఉండే విధంగా ఇక్కడ అన్ని రకాల ప్రాంతాలని కూడా సందర్శించి అన్ని రకాల ప్రాంతాల్లో లభ్యమైన వాటి అన్నింటినీ కూడా ప్రాచీన సంపదలన్నింటినీ కూడా ఈ మ్యూజియానికి తీసుకురావడం జరిగింది. మనకి మొదటి నుంచి కూడా ఇక్కడ ఏంటంటే ఆంధ్రులకి చాలా అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనకి చెన్నై నుంచి విడిపోయినప్పుడు కూడా మనకి సంబంధించిన అనేక రకాల ప్రాచీన సంపదలను మనం అక్కడ ఉన్న మ్యూజియంలు చెన్నై నుంచి కానీ మైసూర్ నుంచి కానీ ఆ ప్రాంతాల నుంచి మనకి మ్యూజియంస్ నుంచి అక్కడి నుంచి రావాల్సిన మ్యూజియంస్ నుంచి రావాల్సినవి ఏవి కూడా పూర్తిగా రాలేదు. అదేవిధంగా మనకి ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కూడా కమిటీలు అయితే 2 కమిటీలు వేశారు, కానీ సంపదల్ని బైఫర్కేట్ చేయడంలో భాగంగా మనకి రావాల్సిన సంపద 10 ఏళ్ళైనా కానీ చాలా రావాల్సినవన్నీ కూడా మనకి రాలేదు. సో ఇక్కడ దొరికిన లభ్యమైనవన్నీ కూడా పూర్వం అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాటిని అన్నింటినీ కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇతర రాష్ట్రాల కింద అయిపోయిన వాటిని తెచ్చుకోవడం కొంత సౌలభ్యం కష్టతరంగా ఉంది. కాబట్టి పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా కష్టం, దాని మీద శ్రమ తీసుకుని దాని విషయంలో శ్రద్ధ తీసుకుంటే తప్ప కానీ వాటిని మనం తీసుకొచ్చి పరిరక్షించుకోవడం సాధ్యం కాని విషయంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏంటంటే మనం ఒక అద్భుతమైన మ్యూజియాన్ని ఏలూరు నగరంలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మొదట 1 కోటి రూపాయలు ఫండ్ పురావస్తు శాఖ ఫండ్స్ రిలీజ్ అయినాయి. ఆ తర్వాత కమిషనర్ వాణిమోహన్ గారి సారథ్యంలో 2.5 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 1.5 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ మార్జిన్ మనతో ఒక 4 కోట్లు, మొత్తం 5 కోట్ల రూపాయలతో బ్రహ్మాండ మ్యూజియాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యం అంతా కూడా దీంట్లో ఉంది. మనకి ఇక్ష్వాకుల పీరియడ్ నుంచి అంటే 2వ శతాబ్దం నుంచి మనకి తర్వాత వేంగి చాళుక్యులు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు వీళ్ళందరి పరిపాలనలో కాలం నాటికి సంబంధించిన అనేక రకాల అమూల్యమైన వస్తువులన్నింటినీ కూడా మనం ఆ కాలంలో వాళ్ళు వాడిన వస్తువులన్నింటినీ కూడా మనం సేకరించడం, అనేక మ్యూజియంలలో మనకు సంబంధించిన అంశాలను కూడా సేకరించడం, వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం. దీంట్లో భాగంగా ఇవే కాకుండా ఏంటంటే మనకి కామన్ ఎరాకు
మనకి 10,000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాలకు ముందు మనకి ఆది మానవుడి కాలం నాటి లభ్యమైన, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూస్తే ఇక్కడ మన జిల్లాలో రుద్రమకోట, ఈ రుద్రమకోట ప్రాంతంలో మనకి లభ్యమైన అనేక రకాల ప్రాచీన సంపదలు, ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే ఆది మానవుడి కాలం నాటి సమాధులన్నింటినీ కూడా మనం ముంపు గురయ్యే నేపథ్యంలో వాటి తవ్వకాలవి కూడా రాష్ట్ర పురావస్తు శాఖ చేసినప్పుడు వాటిలో అనేకం లభ్యమైనవి. వాటినన్నింటినీ కూడా ఆ కాలంలో ఆది మానవులు వాడిన రాతి పనిముట్లు, అలాగే వాళ్ళు ఆయుధాలకు వాడిన రాతి షార్ప్ వెపన్స్కి వాడిన రాళ్ళు ప్రత్యేకంగా, అలాగే సమాధుల్లో మృతదేహాలకి వాళ్ళ అభిష్టానికి అనుకువగా బొమ్మల్ని, చిన్న చిన్న బొమ్మల్ని, తాబేళ్ళని, లేకపోతే స్తుందేళ్ళని, ఇలాంటి మట్టితో తయారు చేసిన బొమ్మల్ని, కుండల్ని, వీటన్నిటిని కూడా పెట్టి వాళ్ళు సమాధులు చేసి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేవారు. ఈ మృతదేహాలు వీటిని ఏ జంతువులు కూడా తీసుకుపోవడానికి లేకుండా బలమైన రాళ్ళు ఏర్పాటు చేసి ఆచారం కూడా ఏర్పాటు చేసేవారు. అవన్నీ కూడా కొన్ని తవ్వకాలు చేయడం, దాంట్లో భాగంగా మనం వాటిని కూడా ఇక్కడికి మనం తరలించడం జరిగింది. ఉదాహరణ మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్స్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారు, మన అసిస్టెంట్ డైరెక్టర్ తిమ్మారెడ్డి గారు, తిమ్మరాజు గారు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ అందరూ కూడా వీళ్ళు అన్ని ప్రాంతాల్లో వెళ్ళి మనకు ఆలయాల్లో లభ్యమైన కొన్ని, తర్వాత ఇతర ప్రాచీనమైన ప్రదేశాల్లో లభ్యమైన వాటిని కూడా తీసుకురావడం. ఇందులో భాగంగా వట్లూరు గ్రామానికి 2,000 సంవత్సరాల చారిత్రక వైభవం ఉందనేది దృష్టాంతం, దీని యొక్క నేపథ్యం ఉందనేది ద్రౌపది నేపథ్యంలో అక్కడ బౌద్ధ స్తూపం, అక్కడున్న ఆయక పిల్లర్స్ కూడా చాలా లభ్యమైన, వాటిని అన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. అద్భుతమైన పద్మదళాలతో కూడిన లైమ్ స్టోన్తో కూడిన ఈ ఆయక పిల్లర్స్ వీటన్నింటినీ కూడా ఇప్పుడు మనం వట్లూరు గ్రామానికి చాలా భద్రంగా జాగ్రత్తగా తరలించి తీసుకురావడం జరిగింది. అట్లాగే అనేక రకాల తామ్ర శాసనాలు, చాళుక్యన్ సేరాకు సంబంధించినవి, విజయనగర చక్రవర్తికి సంబంధించిన తామ్ర శాసనాలు, అలాగే ఇతర ఇన్స్క్రిప్షన్స్, హీరో స్టోన్స్, ఇంకా రకరకాల శిల్పాలు, అలాగే మనకి న్యాయస్థానాల్లో మనకి దొంగతనాలు అవి జరిగినప్పుడు ఆలయాల్లో లభ్యమైన న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చాక అపరిష్కృతంగా ఉండి అన్క్లెయిమ్డ్గా ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా న్యాయస్థానాలు రాష్ట్ర పురావస్తు శాఖ ఇచ్చిన నేపథ్యంలో ఏలూరులో కూడా ఒక న్యాయస్థానం నుండి మనకి అద్భుతమైనవి విజయనగర కాలం నాటి శ్రీ మహావిష్ణు ఆళ్వార్లకు సంబంధించినవి, గోదాదేవికి సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా మనకి ఇక్కడ లభ్యమవడం జరిగింది. వాటిని కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలాంటివి చాలా చారిత్రకపరమైనవి, ముఖ్యంగా ప్రధానంగా విజయనగర పీరియడ్కి సంబంధించిన చాలా లభ్యమైనవి. అవన్నింటినీ కూడా ఇక్కడ మనం ప్రజలకి ప్రదర్శన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జమీందారుల కాలం నాటివి, అలాగే నైజాం కాలంలో వాడిన పాత్రలు కానీ, నైజాం కాలంలో వాడిన ఆయుధాలు కానీ, ఇవన్నింటినీ కూడా, అట్లాగే మనకి ఒక గోల్డ్ లెటర్స్తో కూడిన ఖురాన్ కూడా ఒకటి మనకి లభ్యమైంది. అది కూడా మనం ఇక్కడ ప్రదర్శనశాలలో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే భావితరాలకు ఆనాటి చరిత్రను తెలియజెప్పాలని ఒక గొప్ప ఆశయంతో చేస్తున్న పనిది. అలాగే మనకి ఇక్కడ ఏలూరు దక్షిణ వీధిలో కూడా బ్రిటిష్ వాళ్ళ సమాధులు కూడా ఐడెంటిఫై అయినాయి. అక్కడ కూడా చిన్న మ్యూజియం ఒకటి కన్స్ట్రక్షన్ చేశాము. ఆ బ్రిటిష్ వాళ్ళ సమాధులను కూడా మనకి వెలికి తీసే ఏర్పాటు చేసి వాటిని కూడా పరీక్షించవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే పాలకులుగా ఎవరు వచ్చినా సరే ఈ చరిత్ర పట్ల ఈ యొక్క భావితరాలకు అందించే నేపథ్యంలో వీటికి సమృద్ధిగా నిధులు కేటాయించడం, వీటి అభివృద్ధికి కృషి చేయడం జరగాలి. అలాగే చరిత్ర అధ్యయనం చేసే వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే BA హిస్టరీ కానీ MA హిస్టరీ కానీ చదువుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఫ్యాకల్టీస్ ఉన్నట్ల ఆ కోర్సులు కూడా క్లోజ్ చేసేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితులు కాకుండా, ఎందుకంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు, పాస్ట్ ప్రజెంట్ లేకపోతే ఫ్యూచర్ అనేది లేదు. ఇది అర్థం కావాల్సిన అవసరం ఉంది, సమాజానికి తెలియజేయాలి. ఎందుకంటే ఉరుకులు పరుగులు ప్రపంచంలో చరిత్రని మనం లెక్క చేయని నేపథ్యం ఎక్కువగా అవుతోంది. అటువంటి నేపథ్యంలో ఇక్కడ గొప్ప గొప్ప హిస్టారియన్స్, ఇంకో కార్తికేయ శర్మ గారు, అలాగే మనకి మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు, కుచ్చా పరబ్రహ్మ శాస్త్రి గారు, ఇటువంటి గొప్ప గొప్ప ఆర్కియాలజిస్టులు వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎన్నో రకాల విషయాలన్నింటినీ వెలికి తీసి వాళ్ళు ఈ పురాతత్వానికి సంబంధించిన వాటినన్నింటినీ, తవ్వకాలు లభ్యమైన వాటినన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. వాటినన్నింటినీ కూడా ఈ రోజున ఎంత చరిత్ర ఈ రోజున సమాజానికి తెలుస్తుందంటే వాళ్ళు చేసిన కృషి. అటువంటి మహనీయుల్ని కూడా ఈ రోజున జాతి మర్చిపోతున్న నేపథ్యం, వాళ్ళందరికీ కూడా పద్మభూషణ్ లాంటి పురస్కారాలని అది వాళ్ళ యొక్క కృషితో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ స్వల్పమైనవి అవ్వచ్చు, కానీ బట్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క సేవలను కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. అట్లాగే మనకి తొలి మనకి అసలు శాసనాలని మొట్టమొదటిసారిగా మెగంజీ దొరికి సపోర్ట్గా ఉండి పనిచేసిన కావలి బొర్రయ్య, ఆయన 18వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఆయన యొక్క ఘన చరిత్రని కూడా సమాజంలో తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది.
ఆయన పేరు మీద మ్యూజియం కూడా పెట్టాలని చెప్పి కాపలి బుర్రయ్య గారి పేరు మీద ఆయన 27 సంవత్సరాల వయసులోనే కాలం చేశాడు. అనేక శాసనాలు, కొన్ని వేల శాసనాలన్నింటినీ కూడా ఆయన పఠించి శాసనాల యొక్క వైభవాన్ని తెలియజేసి మెకంజీ ద్వారా కైఫియత్తులు రాయడానికి కూడా అనేక రకాల దోహదపడిన మహా వ్యక్తి ఆయన కావలి బుర్రయ్య గారు, ఏలూరు వాసి. ఆయన పేరు కూడా మ్యూజియం పెట్టాలని కూడా మనం సూచన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఈ మహనీయుల యొక్క జయంతులు అవి చేయడం, దీని ఒక హిస్టారికల్గానే ఒక మంచి కల్చరల్ సెంటర్గా కూడా దీన్ని తీర్చిదిద్దాలనే ఒక మంచి ఆశయం, సదాశయం, ఆకాంక్ష కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి అన్ని రకాలుగా కూడా పరిపూర్ణం అయిపోయింది. 2 సంవత్సరాల క్రితం అయిపోయింది, రెడీగా ఉన్నా. కానీ కొన్ని సాంకేతికపరమైన కారణాలు, కొన్ని కారణాలు, ఇబ్బందుల వల్ల మ్యూజియం ప్రారంభోత్సవానికి నోచుకోవడానికి జరగలేదు. అట్లాగే ఇప్పుడు ఈ మ్యూజియంలో కూడా లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో QR కోడ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం. ఆ QR కోడ్ ద్వారా అసలు వాటికి సంబంధించిన సమస్తమైన చరిత్ర కూడా మనకి మన సెల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తెలుస్తుంది. ఆ రకంగా కూడా అన్నీ రూపొందించడం జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి పథంలో దీన్ని తీసుకుని వెళ్ళి ఇంకా చాలా గొప్పగా దీన్ని తీసుకురావాలి. ముఖ్యంగా మనం ఏం చెప్తున్నామంటే, మన అభిప్రాయంలో కూడా స్థానికంగా ఉన్న పాలకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పూర్తిగా సహకారం అందించాలి. అలాగే విద్యా సంస్థలు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ విద్యార్థుల్ని పురావస్తు ప్రదర్శించాలని పంపించాలని, అట్లాగే ప్రాచీనమైన వస్తువులు ఎవరి దగ్గర కనుక ఉన్నట్లయితే 50-100 సంవత్సరాలు దాటిపోయి వాటిని కూడా మేము మ్యూజియంకి వాళ్ళు ఇచ్చినట్లయితే వాళ్ళ పేరు మీద ప్రదర్శన చేయడం జరుగుతుంది. వారు ఇచ్చారని వాళ్ళకి రెసిప్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాణ్యాలు దొరికినా ఏ రకమైన లభ్యమైనా సరే పురావస్తు ప్రదర్శనశాలకు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ యొక్క చరిత్రని భావితరాలకి తరతరాలకి అందజేయడంలో భాగంగా ఇంకా సముష్టిగా రాష్ట్ర పురావస్తు శాఖని, కేంద్ర పురావస్తు శాఖని కూడా పరిపుష్టత చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా కేంద్ర పురావస్తు శాఖ మనం చూసినట్టయితే ఇది ఇప్పుడు ఇంత రాష్ట్ర పురావస్తు శాఖ అధీనంలో జరుగుతున్నది. ఇక్కడ మనకి పెదవేగి దగ్గర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలోనే అక్కడ దొరికినవన్నీ కూడా ఒక రేకుల షెడ్లు వేసి వాటిని కాపాడుతున్నారు. అక్కడ కూడా ఒక బౌద్ధ స్తూపం అది కూడా ఆ ప్రాంతంలో ఉంది. అక్కడ ఒక 2 వాచ్మెన్స్ దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యన ఒక నంది విగ్రహం కూడా అక్కడ దాన్ని కొంచెం పాడు చేశారు. ఆ నేపథ్యంలో కొంతకాలం క్రితం అయితే ఏంటంటే అక్కడ ఏకాదశ రుద్రముఖుడు 10వ శతాబ్దం చాళుక్య సేరాకి సంబంధించిన అద్భుతమైన విగ్రహం ఉంది. అక్కడ దాన్ని మహనీయులు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, కార్తికేయ శర్మ గారు లాంటి గొప్ప వ్యక్తులు ఆ యొక్క మూర్తి ఏమిటి అని ఐడెంటిఫై చేశారు. ఆయన ఏకాదశ రుద్రముఖుడు అంటే 11 ముఖములు కలిగిన రుద్రుడు, చాలా విశేషమైన విగ్రహం. అలాగే మనకి చిత్రరథ స్వామి సంబంధించిన విగ్రహం కూడా అక్కడ ఉంది. వీటికి ఎండగండి వానకి తడుస్తున్నాయి. వారికి కూడా మేము విన్నపం చేసాం, మీరు కావాలంటే వారిని కూడా ఆ విగ్రహాల నుండి సెంట్రల్ ఆర్కియాలజీ అయినా సరే వాటికి కొంత కేటాయించే విధంగా ఇక్కడ ప్రయత్నం చేస్తాం. మీరు పెట్టుకుని మీ సెంట్రల్ ఆర్కియాలజీ పేరు మీదే చేసుకోవచ్చు మీరు కూడా అని చెప్పడం జరిగింది. మరి డిపార్ట్మెంట్లుగా వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్టయితే అక్కడున్న పాలకులను కూడా మేము కన్విన్స్ చేసి ఒక 400 గజాల స్థలం కూడా పెదవేగిలో వచ్చేందుకు మేము కృషి చేస్తాం. అక్కడ వాళ్ళు మ్యూజియం కట్టుకోవడానికి వాళ్ళు నిధులు కనుక వాళ్ళు ప్రయత్నాలు చేసినట్లయితే ఆ విషయాన్ని కూడా అధికారులు చెప్పడం జరిగింది. మరి 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి దాదాపు ఈ విషయాలు మేము చెబుతున్న పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు కొత్తగా సూర్యప్రకాష్ గారు అని చెప్పి ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ వారి నోటీసులు కూడా పెడితే తప్పనిసరిగా ఇది అవసరమేనండి, మాకు కూడా మ్యూజియం అవసరం అన్నారు. వారు అక్కడ ప్రాధాన్యత ఎందుకనంటే అక్కడ జీలకర్రగూడెం బౌద్ధారామాలు అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి పెదవేగి ఇవన్నీ చూడడం కోసం అక్కడ మ్యూజియం సెంట్రల్ ఆర్కియాలజీ కంట్రోల్లో చిన్న మ్యూజియం అవసరం కాబట్టి అక్కడ వాళ్ళు నిధులు తెచ్చుకున్నట్టయితే మనం కూడా స్థలం సేకరణ చేసి వారికి అక్కడ వాటిని పరీక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా పటిష్టంగా ఉండాలి, ఎందుకంటే అమూల్యమైన విగ్రహాలను కాపాడుకోవడానికి ఎండగండి వానకు తెరిచే విధంగా రేకుల షెడ్యూల్లో పెడతామంటే అవన్నీ కూడా దేశకాలమాన పరిస్థితుల్లో కాలగర్భంలో కలిసిపోతే. అలాగే అక్కడ చాళుక్యన్స్ కాలం నాటి ఒక నుయ్యి ఉండేది, చూస్తుంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం చుట్టూ కూడా ఆక్రమణలు వచ్చేస్తున్నాయి. అలాగే ఆ నుయ్యి కూడా కాలగర్భంలో కలిపేశారు. ఆ నుయ్యి కూడా చాలా ప్రాముఖ్యమైన నుయ్యి, ఆ నుయ్యి ఏమైపోయిందో ఎవరికి తెలియదు. అట్లాగే బ్రహ్మీలిపిలో అద్భుతమైన శాసనాలు దొరికినాయి, అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ముందు పటిష్టత చేయాలి. సెంట్రల్ ఆర్కియాలజీకి స్టాఫ్ లేరు, స్టేట్ ఆర్కియాలజీ స్టాఫ్ లేరు, అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్న వాళ్ళకి జీతాలు బత్యాలు కూడా చాలా స్వల్పంగా ఎప్పుడో 6 నెలలకు 7 నెలలకి ఇస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి వీటికి సమిష్టిగా నిధులను మంజూరు చేసి వీటిని పరిపుష్టత చేస్తే ఈ శాఖ వల్ల అనేక రకాల విషయాలని సమాజానికి ప్రాచీన సంస్కృతిని, ప్రాచీన వైభవాన్ని, ప్రాచీన కళల యొక్క గొప్పతనాన్ని, చరిత్రని కూడా దశ దిశలో కూడా వ్యాప్తి చేయడానికి ఈ వైభవాన్ని పునరంకితం చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని మేము విన్నపం చేస్తే ఈ సందర్భంగా ఆ దిశలో పాలకులు, ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని కోరుతున్నాం. అమరావతికి సంబంధించింది ఇంకెక్కడెక్కడ మనకి ప్రదర్శనశాల జిల్లాలో మనకి ఇదే ఉందండి. అలాగే మనకి ప్రదర్శనశాల కాకపోయినా పెదవేగిలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆర్కియాలజీ వాళ్ళకి ప్రదర్శనశాల రూపంలో పెట్టారు, కానీ అది ఏం అనడానికి వీలు లేదు, దానికి ఏ రకమైన రక్షణ లేదు.
అయితే ఏంటంటే ప్రదర్శనశాలలు ఇంకా ఎక్కువ ఎక్కడైనా లేవు, కానీ ప్రాచీనమైనవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా మంది కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అట్లాగే ఇది ఒక చోటని కాదు, జనరల్గా ప్రతి ఆలయంలో కూడా ఏవో కొన్ని విగ్రహాలు వెనకాల పారేస్తున్నారు, వాటిని అక్కర్లేనివని. కానీ అవన్నీ కూడా మనకి చూస్తే మనకి 10-11 శతాబ్దాలకు సంబంధించిన అలా చాలా మటుకు తీసుకొచ్చినవి చాలా ఉన్నాయి మనం. అయితే ఏంటంటే మనకి తవ్వకాల్లో చాలా లభ్యం అవుతుంటాయి. ఈ తవ్వకాల్లో లభ్యమైన వాటిని కూడా చాలా మటుకు మన వాళ్ళు సేకరణ చేస్తున్నారు. అయితే ఇప్పటల్లా ఉదాహరణకి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాలు పునర్నిర్మాణం చేసినప్పుడు చాలా లభ్యం అవుతున్నాయి. ఇప్పుడు శ్రీశైలంలో ఘంటామఠం తవ్వకాలు జరిగినప్పుడు కొన్ని వందల శాసనాలు బయటపడ్డాయి, ఎన్నో శాసనాలు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా ప్రాచీనమైన శాసనాలు, చాళుక్యం శాఖ 10, 11, 12 శతాబ్దాలకు సంబంధించిన శాసనాలు. వీటన్నింటినీ చదివి ఏమిటో చెప్పండి అని చెప్పి మైసూరు ఎపిగ్రఫీ వాళ్ళకి పంపిస్తున్నారు తప్ప, కానీ వాటినన్నింటినీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి శ్రీశైలం దేవస్థానంలో ఒప్పుకోవటాల. ఎండోమెంట్స్ మాది వేరు, స్వయం ప్రతిపత్తి అంటారు. అసలు సంబంధమే లేదు. ఆర్కియాలజీ తవ్వకాలు దొరికిందంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని రూల్ ఆఫ్ లా చెప్తాను. ఇంకోటి ఏంటి, అంత స్థాయి తవ్వకాలు జరిగినప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ, సెంట్రల్ ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకోవాలి, ఏమీ తీసుకోవటంలా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవరిని రానివ్వటాల. తవ్వకాలు జరిగేప్పుడు కూడా ఎవరిని రానివ్వట్లా. అంతా అయిపోయాక ఉన్నవో పోయినా చూసుకోవడానికి వచ్చినట్టుగా వస్తున్నారు. ఇంకో ఇవే దొరికాయండి అంటే వాళ్ళు చెప్పిందే వేదం. అసలు తవ్వకం చేస్తున్నప్పుడే ఖచ్చితంగా చెప్పాలి. ఉదాహరణకు చెప్పాలంటే తిరుపతి దేవస్థానంలో మన కొండ మీద ఈ మధ్యకాలంలో చాలా ప్రాచీన మండపాలు కొట్టేశారు. కొట్టొద్దురా బాబు, ప్రాచీనమైన నాశనం చేయగలరా బాబు అని మొత్తుకున్నా సరే వెళ్ళా. మళ్ళీ ఇంకోటి కొట్టడానికి సిద్ధపడితే గగ్గోలు పెట్టి గందరగోళం చేసి నాన్న హడావిడి చేస్తే చివరికి దాన్ని ఆర్కియాలజీ వాళ్ళ పర్మిషన్ మేము వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటామని రాశారు. సెంట్రల్ ఆర్కియాలజీ వాళ్ళు వచ్చారు, చూసి వెళ్ళారు. అసలు కొలగొట్టవలసిన పరిస్థితే లేదు, అవసరమే లేదన్నారు. ఏదైనా ఒక ప్రాచీనమైన ఆలయాన్ని కానీ, ప్రాచీనమైన కోటను కానీ, ప్రాచీనమైన దాన్ని పునర్నిర్మాణం చేయాలంటే దాన్ని కూలగొట్టే సిమెంట్తో కట్టి ఇదే ప్రాచీనమైన నిర్మాణం అండి, ఇది ప్రాచీనమైన భీమేశ్వరం కట్టింది, భీమలింగేశ్వర స్వామి కట్టింది, లేకపోతే వెంకటాద్రి కట్టింది అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. సిమెంట్తో కట్టకూడదు అసలు. ఏ రాయికి ఆ రాయి స్టోన్కి నెంబర్లు వేసి వాటికి రిపేర్లు వేరు, రెనోవేషన్ వేరు, రికన్స్ట్రక్షన్ వేరు, రిప్లాంటేషన్ వేరు, వీటన్నింటి ప్రాసెస్ ఆఫ్ లా ఉంది దీనికి. సున్నము, బెల్లము, కరక్కాయ, దనపనార పొట్టు, తుమ్మజిగురు ఇలాంటి మిశ్రమాలతో గ్రైండింగ్ సున్నపు గానుగా లేవు కాబట్టి గ్రైండర్స్ పెట్టి చేయించాం. సింగారపేట చెన్నకేశ్వరం, గాలిగోపురం, ఆరకమైన అద్భుతంగా చేయించాం. 3000 శిల్పాలని ఏ రకంగా ప్రాచీన వైభవం కోల్పోకుండా సున్నంతో వాటిని మోడరేట్ చేయించాం. ఆ రకంగా చెయ్యాలి. అలా చేయకుండా ఇష్టమైనట్టు కోలగొట్టి సిమెంట్తో విగ్రహాలు కట్టి జీవం లేని ఆలయాలు. ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేశామన్న ప్రాచీన ఆలయాలు వేటికి కూడా జీవం లేదు. అవి కేవలం అలా కొయ్యల్లాగా ఉంటున్నాయన్నమాట. సిమెంట్కి ఆ రకమైన లక్షణం ఉంటుంది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు వినరు. ప్రతి ఆలయం మనం పోరాటం చేయలేము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. జేఎస్వి ప్రసాద్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టంగా జీవో ఇచ్చాడు. ఏ ప్రాచీన ఆలయం అయినా సరే మమ్మల్ని పర్మిషన్ లేకుండా కొట్టద్దు. ఒకవేళ ఆలయాన్ని చేయాలి అంటే ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. ఆర్కియాలజీ వాళ్ళు డైరెక్షన్స్ తీసుకోండి అని. ఎవరు తీసుకున్నారు? ఈవోలు, ఆ లోపల అధికారులు. పాడైపోయింది కొట్టేయండి, తీసేయండి, ఓ సిమెంట్తో ఇటుకలు పెట్టి కట్టేయండి. అది ప్రాచీన ఆలయం అంటే ఎట్లా అవుతుంది? ఇంకా కొన్ని చోట్ల దౌర్భాగ్యం అంటే ఆ మూల విరాట్లు కూడా తీసి పారేసి కొత్త కడుతున్నారు. ఇంకేముందండి, ప్రాచీన వైభవం పోయింది కదా. అంటే ప్రాచీన వైభవం అన్నా, హిస్టరీ అన్నా విలువ లేని అధికారులు వచ్చినందువల్ల ఈ పరిస్థితులు ఇంత దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. అటువంటి అధికారులు కూడా మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. బుద్ధి అంటే తిట్టడం కొట్టడం కాదు, మనం కూర్చోబెట్టి క్లాసులు కండక్ట్ చేయాలి. ఆ యంత్రాంగం కూడా మళ్ళీ ఆ బాధ్యతలు కూడా తీసుకునే వాళ్ళు కూడా కరువైపోతున్నారు ఈ రోజున. కాబట్టి వ్యవస్థ మారాలంటే అంటే పాలకులు, ప్రజాప్రతినిధుల్లో ఆ ఇచ్ఛ ఉండాలి. చరిత్ర పట్ల ఇచ్ఛ ఉండాలి. ఆ ఇచ్ఛ కలిగిన వాళ్ళు వస్తే ఇది బాగుంటుంది. అదే నేను చెప్పింది. మనకి ఇక్ష్వాకుల పీరియడ్ నుంచి కూడా ఉందండి. ఎందుకంటే వట్లూరులో లభ్యమైనవన్నీ కూడా ఇక్ష్వాకుల పీరియడ్ నాటివే. ఈ స్తూపాలన్నీ కూడా ఈ రోజున బౌద్ధ స్తూపాలు లభ్యమైనవి కూడా. ఆ తర్వాత మనకి దెందులూరు ఉంది అంటే విష్ణుకుండికి రాజధానిగా వెలిసింది. దాని పేరు వాస్తవానికి దొందలూరు, డెందలూరు అనే పేరు ఉంది. కాబట్టి విష్ణుకుండిని పరిపాలన చేశారు. ఆ కాలం నాటి చాలా లభ్యమైనవి మనకి. ఆ తర్వాత వేగి చాళుక్యులు పరిపాలన చేశారు. వేగి చాళుక్యుల కాలంలో 11వ శతాబ్దం వరకు కూడా ఇక్కడ పరిపాలన అయింది. అక్కడ రాజరాజ నరేంద్రుడు రాజమండ్రి రాజమహేంద్రవరానికి తరలి వెళ్ళిపోయే వరకు కూడా ఇక్కడే జరిగింది. మనకి రాజరాజ నరేంద్రుడి పట్టాభిషేకం కూడా గోదావరి ఒడ్డున రాజేంద్ర చోళుడి సమక్షంలో 1116 ఆగస్టు 8వ తేదీన రాజేంద్ర చోళుడి సమక్షంలో గోదావరి నది ఒడ్డున పట్టాభిషేకం జరిగినట్టుగా మనకి కల్లిండి శాసనం స్పష్టం చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆయన రాజమహేంద్రవరంలో పట్టాభిషిక్తుడే అక్కడ పరిపాలన చేసినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న మండలాలు, జిల్లాలు, కేంద్రాలు, గ్రామాలు కాదు. ఆ రోజుల్లో ఉన్న జ్యూరిడిక్షన్స్ వేరు. రాజమహేంద్రవరం ఈ రోజున ఒక జిల్లా వచ్చేప్పుడు అవన్నీ కూడా మన వేంగిలో భాగంగానే వెలసిల్లాయి.
కాబట్టి ఏంటంటే ఇది వేంగి సామ్రాజ్య వైభవం కింద చూస్తాం. ఎక్కువ వేంగి పరిపాలన. తర్వాతకు వచ్చేప్పుడు విజయనగర చక్రవర్తులు పరిపాలన చేశారు. రెడ్డి రాజుల పరిపాలన జరిగింది. గజపతుల పరిపాలన జరిగింది. ఈ గజపతుల పరిపాలనలో భాగంగా మనకి ఈ యొక్క చారిత్రక వైభవం అంతటికీ ప్రత్యేకంగా కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర ఉన్న శ్రీకాకుళంలో ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు టెంపుల్ కనుక పరిశీలన చేస్తే చరిత్ర 2వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఉన్న రాజాదిరాజులందరూ కూడా స్వామికి నిత్యధూపదీప నైవేద్య ఉత్సవ మహోత్సవాలకి అన్ని కైంకర్యాలకి కూడా స్వామికి సమర్పణ చేసినట్టుగా శాసనాలు అక్కడ దొరికినాయి. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయల వారు కూడా ససైన్యంగా వచ్చి అక్కడ విడిది చేసి ఆముక్తమాలకి రూపకల్పన చేసినట్టుగా కూడా అంత అద్భుతమైన శ్రీకాకుళంలో ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు పక్కనున్న ప్రాంతాల వాళ్ళకి కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది. అంతటి గొప్ప ఆలయం ఉంది మన పక్కనే. అంటే శ్రీకాకుళం అంటే ఎక్కడో వైజాగ్ దగ్గర శ్రీకాకుళం అనుకుంటారు. చల్లపల్లి దగ్గర ఉన్న శ్రీకాకుళానికి అంతటి వైశిష్ట్యం ఉంది. ఆముక్తమాలకి రూపకల్పగలిగింది. అలాగే చింతామణి నాటకం ఉద్భవించింది అక్కడ. చింతామణి జరిగింది అక్కడే. అసలు ఆ చింతామణి జరిగిన నిజమైన చింతామణి జరిగిన ఘట్టాన్నే తర్వాత కథ కింద నాటకం కింద చూపించి కొన్ని వేల నాటకాలు అన్ని చోట్ల ప్రదర్శనలు జరిగినాయి. ఇవన్నీ కూడా జరిగాయంటే గ్రామ వైభవం గురించి ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు కానీ ఏ రకమైన యంత్రాంగాలు కృషి జరగటల్లా. ఎవరి కంట్రోల్లో ఉంటే వాళ్ళు దాని మీద ఆదాయంతో బతికి దాని ఆదాయంతో నిర్వహణ చేసుకుంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలి? దాని యొక్క వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేసేందుకు వాళ్ళు కృషి చేయాలి. దాని మీద వచ్చే డబ్బులు దాన్ని ఖర్చు పెట్టేవాడిని అయిపోయింది. సున్నం బెల్లానికి బెల్లం అని లెక్కెట్టేస్తున్నారు తప్ప కానీ దాని వైశిష్ట్యాన్ని చారిత్రక వైభవాన్ని బయటికి తీసుకురావడానికి ఎటువంటి కృషి జరగటల్లా. అది చెయ్యాలి. అలా చేస్తే తప్ప రుద్రంకోట ఉంది కదా సార్, అది ఇప్పుడు ఎన్ని శతాబ్దం సార్? ఏమండి? రుద్రంకోట తాడుబాయి అది సార్. రుద్రమకోటలో ఇప్పుడు మనకేంటి ముంపు ప్రాంతాలు కాబట్టి అక్కడ లభ్యమైనవన్నీ చాలా మటుకు మనకి తీసుకొచ్చారు. మనకి ఆ సమాధి కూడా ఒక రెప్లికా లాగా మనం ఇక్కడ ప్రదర్శన చేయాలని ఒక ఆలోచన ఉంది. కానీ బట్ ఎంత మటుకు సాధ్యం అవుతుందో సాధ్యాలు పరిశీలించవలసిన ఏ శతాబ్దంలో సార్ అది? ఏ శతాబ్దంలో అంటే మనకి ప్రదర్శనశాలలో ఇగో ఈ ఆదిమానవుల యొక్క సమాధులు ఇప్పుడు బొమ్మల రూపంలో చూపించాం. ఇగో ఇలా ఉంటుంది అని ఒక రెప్లికా ఒక రకమైన మోడల్ లాగా చూపించడానికి ఏమైనా తెప్పించగలమా అని చూసాం. కానీ బట్ సమాధి ఏమి లేకుండా కింద ఏమి లేకుండా కేవలం రాళ్ళు తెచ్చి ఇలా ఉంటాయని చూపిస్తామంత సమంజసంగా ఉండదేమో అనే ఒక ఆలోచన కలిగి అందుకని చిత్రపటాలు ప్రస్తుతానికి పెట్టాలి. ఆది మానవుల కాలంలో రుద్రంకోటలో అక్కడ సమాధి ఉన్నాయనే కదా ఇప్పుడు స్పష్టమైపోయింది. ఇప్పుడు మనకి సేకరించిన ఈ రాతి పనిముట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినవే? ఆది పనిముట్లు వాడారు అంటే మీకు ఖచ్చితంగా అంటే ఆది మానవుల కాలం నాటివేవి. మనవాళ్ళు మామూలుగా నాగరికత వచ్చి అక్కడ రాతి పనిముట్లు ఎక్కడ వాడారు? ఇది కూడా మీకు అందులో స్పష్టంగా ఉంది ఏంటంటే ఈ కామన్ ఏరా 10,000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాలకు ముందు వరకు ఉన్నవి కూడా చాలా ఆద్యమైనవి. ఈ రాళ్ళన్నీ ఇవన్నీ కూడా అవే. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా ఏమిటంటే పూసలు దొరికినాయి. ఇంకా మనకి ప్రదర్శన చేయవలసిన అవసరం ఉంది. అలాగే కొండలు దొరికినాయి. ఈ పూసలన్నిటి ఏంటంటే లోపల దారం కూడా లభ్యమైంది మనకి. అంటే మరి ఆ కాలంలో దారం ఎక్కడతో మరి ఆశ్చర్యకరంగా ఉంటాయి మరి ఇవన్నీ ఆలోచిస్తే. అలాగే ఇవన్నీ కూడా మనకి పాత్రలు నైజాం కాలం నాటి పాత్రలు కొన్ని. అట్లాగే చాళుక్యన్ సేరాకి సంబంధించిన తామ్ర శాసనాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా అంటే క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టారు. క్యూఆర్ కోడ్ ద్వారా వాటి యొక్క చరిత్ర కూడా అందరికీ అందులో డిజిటల్ బుక్ సిస్టమ్ ఒకటి పెట్టారు. సో దాని ద్వారా ఏంటంటే ప్రజల్లోకి చేస్తున్న అతి త్వరలో తాడువాయిది తాడువాయిలో ఈ శివాలయానికి సంబంధించిన అది తాడువాయి కూడా మనకి 9-10 శతాబ్దాలు 11 శతాబ్దానికి సంబంధించింది. అంటే అన్నీ ఎక్కువ మీకు ఇక్కడ ఏంటంటే విష్ణుకుండిని పీరియడ్కి వచ్చేప్పటికి దాదాపు కొన్ని వేల శివాలయాలు ఉండేవి. అన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. మనకి ఇప్పుడు లభ్యమవుతున్నవన్నీ ఎక్కువ వెంగి చాళుక్యన్స్ ఎరా ఎక్కువ చాళుక్యన్సే పరిపాలన చేశారు కాబట్టి ఆ కాలం నాటి శివాలయాలు వైష్ణవాలయాలు ఆ కాలం నాటి శాసనాలు అవి ఎక్కువ లభ్యమవుతున్నాయి మనకి. తర్వాత విజయనగర పీరియడ్ కాలానికి వచ్చేప్పటికి విగ్రహాలు కొన్ని వైష్ణవ సంబంధించిన విగ్రహాలు విష్ణుమూర్తి విగ్రహాలు కానీ ఆళ్వార్ల విగ్రహాలు కానీ గోదాదేవి విగ్రహాలు కానీ ఇలాంటివన్నీ విజయనగర పీరియడ్కి సంబంధించి చాలా లభ్యమైనవి ఇక్కడ. అట్లా అక్కడ ఉన్న పాలకులకు సంబంధించిన అంశాలను బట్టి కొన్ని ఉంటాయి. కొన్ని ఏం చేస్తారంటే అప్పుడున్న దండయాత్రల నుంచి కాపాడుకోవడం కోసం వాటిని నిక్షిప్తం చేసేవి కొన్ని ఉన్నాయి. అసలువి పైన డమ్మీలుగా పెట్టి కొంత కింద అసలు విగ్రహాలని దాచిన నేపథ్యాలు ఉన్నాయి. అంటే ఈ దండయాత్రల నుంచి పాలకులు వేరే శత్రురాజుల దండయాత్రల నుంచి కాపాడుకోవడం కోసం మహమ్మదీయుల దండయాత్రలు అప్పుడు చాలా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ మూల విరాట్ విగ్రహాలను పట్టుకోవడం ధ్వంసం చేయడం ఇలాంటి పరిస్థితులు చేసేవి వాటిని కాపాడుకోవడం కోసం విగ్రహాలను దాచి వాటి చేతుల్లో భాగంగా చాలా బయటపడుతున్నాయి. అట్లాగే పునర్నిర్మాణం చేయడం కోసం చేసినప్పుడు కూడా చాలా మటుకు భూగర్భం నుంచి వాటికి లభ్యమవుతున్నాయి. వాటి అన్నింటినీ కూడా ఏంటంటే ఇంకా వాళ్ళు అక్కడ దేవాలయంలో పూజకు మనకు వచ్చేవి కావవి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పూజలు చేసుకుంటామంటే ఆగమపరంగా వాటికి ఆగమం సమ్మతించదు. కాబట్టి పురావస్తు ప్రదర్శనశాలకు ఇవ్వాలి. అలాగే అనేకం జరుగుతున్నాయి. ధ్వజస్తంభాలు అవి పునర్నిర్మాణం చేసినప్పుడు గోల్డ్ అని జరుగుతాయి. కొన్నేనా ఇస్తే ఆ కాలం నాటికి సంబంధించిన కొన్ని ప్రదర్శనశాలలో ఉంటే వాళ్ళ ఆలయంలో ధ్వజస్తంభం దొరికినవని చెప్తే ఆ వైభవం కూడా అందరికీ తెలుస్తుంది. కానీ బట్ ఇవ్వటాలి
వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన అంశాల్లో ఇవ్వడం లేదు. పూర్తిగా అది చట్టవిరుద్ధం అండి. ఇవ్వను అనటానికి రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. నేను ఇవ్వను, నేను చెయ్యను అనటానికి అది ఎవడాస్తి, అది ప్రభుత్వ ఆస్తి. అది ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉండాలి. మీ ఆస్తి నా దగ్గర పెట్టుకుని నేను ఇవ్వను అంటానికి నేనేవ్వండి అలా ఇవ్వడం అనేది, అలా ఇవ్వను అంటాం రాజ్యాంగ విరుద్ధం. దేవాదాయ శాఖ వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనిటీ కలగాలి. మేము కూడా చెప్పేది ఒకటి, పురావస్తు ప్రదర్శనశాలను మీరు పెట్టుకోవడం కాదు, అని వేరే శాఖ ఉంది, వేరే పెట్టుకుంటారు. అలాగే తిరుపతి దేవస్థానం వాళ్ళు మేమే పురావస్తు ప్రదర్శనశాలు పెట్టుకున్నాము అంటున్నారు. మీరు పెట్టుకోవడం కాదు, మీరు పురావస్తు ప్రదర్శనశాల వాళ్ళకి వాళ్ళు స్పేస్ ఇచ్చి వాళ్ళకి అక్కడ డిప్యూటీ డైరెక్టర్లు వేశారు, వాళ్ళు చూసుకుంటున్నారు. అక్కడ వరకు వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు తాళపత్ర గ్రంథాలు వస్తాయి. తాళపత్ర గ్రంథాలు చాలా ఉన్నాయి, మనకు వస్తున్నాయి కూడా, కొన్ని ఉన్నాయి కూడా. వాటిని కాపాడడం అనేది సామాన్య విషయం కాదు. దుమ్ము పడుతుంది వాటికి. తర్వాత ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు నిరంతరం ఏసీ రూమ్స్ ఉండాలి వాటికి. చాలా మెయింటెనెన్స్ కష్టం. ఇవన్నీ ఏం చేస్తారు దేవాదాయ శాఖ వాళ్ళు, ఎలా కాపాడతారు? మేము అన్ని పెట్టుకుంటాం అంటున్నారు, ఏమంటున్నారు సార్ ఇప్పుడు భద్రపరచడంలో ఏసీలోనే సేఫ్టీ అంటారా? చాలా మటుకు ఏసీ రూమ్స్ ఉండవలసిన అవసరం ఉంటుందండి. కొన్నిటికి అక్కల్లా అంటే ఎక్కువసేపు ఏసీ ఉండటం అవసరం ఉంటుంది. ఎందుకంటే వాటికి ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు ఇలా కాకపోయినా కొన్ని ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ డిజిటల్ ఎక్విప్మెంట్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. వాటికి ఏసీ రూమ్స్ కొంత అవసరం అవుతాయి. వీటికి పెద్దగా అవసరం లేకపోయినా అంటే వచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పెట్టాలి కాబట్టి సెంట్రల్ ఏసీ రూపొందించి కన్వీనియన్స్ సౌకర్యాలు దృష్ట్యా పెట్టినవి ఇవి. రోజంతా వాడకపోయినా కొంతసేపు వాడుతూ ఉంటారు దాని యొక్క అవసరాన్ని బట్టి.